నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలపై తగు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. బైక్ ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన ప్రయాణాలు చేసేవారు సీట్ బెల్ట్ ధరించాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అతివేగం అనర్థదాయకమని, మనపై ఆధారపడి జీవిస్తున్న వారిని గుర్తుంచుకొని ప్రయాణాలు చేయాలని సూచించారు. వాహనాలపై గల ఫైన్లను ఈ నెల 10వ తేదీలోగా చెల్లిస్తే 80% సబ్సిడీ లభించనుందని తెలిపారు. కొంతమంది యూజ్ చేసుకోలేదు. ఆ పనులు ఎక్కడ కంటిన్యూ అవుతున్నాయి. మీరు వాటికి కూడా మీకు ఆఫర్లో తక్కువ ఉండబోతుంది. అక్కడ కూడా మీ సేవలు కానీ అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, వాహనదారులకు తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు పెండింగ్ చలాన్స్పై ఆఫర్ పెట్టడం జరిగింది. వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పెండింగ్ చలాన్స్ ఏమన్నా ఉంటే మీ సేవకు వెళ్ళి వాటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా మీరు పెండింగ్ చలాన్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ యొక్క సదుపాయం ఈ నెల 10వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ యథామామూలుగానే పాత చలాన్స్ ఉండటం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.